50% అనేది ఇంతకు ముందు మనం ఈయన నోట్ అయితే కేసీఆర్ నోట్ అయితే ఇంతకు ముందు బలంగా ఉన్నాం. ఓకే, ఈ మధ్యన అటువంటి ప్రాతిపదిక లేదు. కానీ ఒకవేళ జగన్ ఇద్దరు కలిసి ఏమన్నా దిశగా ముందుకు వెళ్తారా అనే చర్చ అయితే నడుస్తుంది. ఎంతవరకు సాధ్యం? ఆలు లేదు, సూరు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని ముందు వాళ్ళు గెలిస్తే కదా తర్వాత ఫ్రంట్ పెట్టడానికి, ఫ్రంట్లు టెంట్లు పెట్టడానికి. ఆంధ్ర వాళ్ళు వెళ్ళి ఏం తెలంగాణలో టీఆర్ఎస్ని గెలిపించలేరు, టీఆర్ఎస్ వచ్చినేమో జగన్ ఏం గెలిపించలేరు. కాబట్టి ఇంకా వాళ్ళు ఉండి ఉపయోగం ఏముంది? ఇద్దరు కలిస్తే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఉంటుంది అక్కడ. అంటే అక్కడ బీఆర్ఎస్ కి అవసరం గెలుపు, ఇక్కడ వైసీపీకి అవసరం. అక్కడ ఎలాగో కాంగ్రెస్ బీజేపీ ఒక బలమైన శక్తులుగా వెళ్తున్నాయి విడివిడిగా వెళ్ళినా సరే, అందుకని బీఆర్ఎస్ కి అవసరం, ఇక్కడ వైసీపీకి అవసరం. ఎందుకు కలవకూడదు? అంత సీనే ఉంది అక్కడ. తెలంగాణలో ఒక మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏ ఎన్నికల్లో చూసినా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది, కానీ బీజేపీ ఎక్కడ ఉంది అటెట్లలో? అంతకుముందు 2019కి ముందు ఉంది, 2024కి ముందు కూడా ఉంది కొంత ఊపు. దాన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ లో చెడగొట్టుకున్నారు బండి సంజయ్ని మార్చాక. అంతకుముందు అయితే బండి సంజయ్ ఉన్న టైంలో మీకు ఎమ్మెల్సీలు, తర్వాత ఏది ప్రత్యక్ష ఎన్నికలు ఎమ్మెల్సీలో కూడా అంటే సీట్లు సాధించకపోయినా ఓట్లు రావట్లేదా? ఓట్లు పెరగట్లేదా బీజేపీకి? ఎక్కడుందని ఒక పార్లమెంట్ లోనే కదా, తర్వాత పడిపోయినాయి కదా మళ్ళీ ఓట్లు. పార్లమెంట్ అప్పుడు భారీగా వచ్చినాయి ఓట్లు, దాదాపు 42-43% దాకా వచ్చినాయి వాళ్ళకి, ఇటు వేళతో సమానంగా. అప్పుడు శాంతం తుడుచుకుపోయింది బీఆర్ఎస్. అదే సందర్భంలో అసెంబ్లీకి వచ్చేటప్పుడు దారుణంగా ఓడిపోయారు కదా. ఇప్పుడు పార్లమెంట్ లెక్కన 8 అండి, 8 పార్లమెంట్ అంటే 8 x 7 అక్కడ.